పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నారాయణపేట జిల్లాలో కల్వకుంట్ల తారక రామారావుపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కోస్గి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీపై మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు కేటీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్ సమస్య వల్ల కొంతమందికి రైతులకు రుణమాఫీ కాలేదు, కానీ అసలు రుణమాఫీ కాలేదు అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. రైతులను మోసపూరితమైన మాటలు చెప్పి వారిని పక్కదారి పట్టించే యత్నం చేస్తున్న తారక రామారావుకి అసలు విషయం తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి మాటలు విని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు కేటీఆర్ అన్నారు. ఐటీ మంత్రిగా పనిచేసిన మీరు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి చూపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఖాతాలో పేరు వేరువేరుగా ఉండడం వల్ల ఈయన రుణమాఫీ కాలేదు. అంటే ఆయన ఖాతాలో ఒక పేరు ఉంది, ప్లస్ ఆయన ఆధార్ కార్డులో ఒక పేరు ఉంది, ఉండడం వల్ల రుణమాఫీ కాలేదు. అట్లా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారి ప్లస్ ప్రతి యూనిట్కి ఒక ఏఈఓ అధికారిని నియమించి వాళ్ళని ఇంటిని సర్వే చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇంకోటి కుటుంబ సభ్యులు నిర్ధారించవలసింది. ఈయనకు రుణమాఫీ కాలేదు. కుటుంబ సభ్యులు వాళ్ళకి రేషన్ కార్డు లేనడం వల్ల వీళ్ళకి రుణమాఫీ కాలేదు. అది కూడా ఇప్పుడు సర్వే చేసి వాళ్ళకు కూడా రుణమాఫీ జరగడం జరుగుతుంది. అట్లా టెక్నికల్ ఇష్యూస్, బ్యాంక్ టెక్నికల్ ఇష్యూస్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొందరికి రుణమాఫీ కాలేదు. ఆ టెక్నికల్ ఇష్యూస్ డబ్బులు ఆల్రెడీ బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి, కానీ ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రుణమాఫీ కాలేదు. కొందరు ఆధార్ కార్డు బ్యాంకులో అప్డేట్ చేసుకోలేకపోతున్నారు. అప్డేట్ చేసుకోవడం వల్ల కూడా కొందరు రుణమాఫీ కాలేదు. అలాంటి ఎవరైనా రైతులు ఉంటే మా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళని షార్ట్అవుట్ చేసి వాళ్ళని ఆల్రెడీ గ్రీవెన్స్లో అప్లై చేసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే వాళ్ళకి రుణమాఫీ కూడా కొందరికి జరిగింది. అట్లా ఎవరైనా ఉంటే రైతులు మేము అందరం మండల నాయకులు కానీ ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు కానీ మా నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మేము అందరూ సహకరిస్తారు. ప్రతి అగ్రికల్చర్ ఏవో రైతు వేదికలు ఏవో ఆఫీసర్లు ఉన్నారు, అందరూ నోడల్ అధికారులు ఉన్నారు. అందరూ దీనికోసం శ్వాసశక్తిలో ప్రయత్నించి ప్రతి ఒక్క సంపూర్ణ రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీలాగా పోయినసారి ₹1,00,000 రుణమాఫీ చేసి 25,000 4 కిస్తులు చేసి 25,000 మిత్తి కిందికే సరిపోదు. మళ్ళీ ఈరోజు ఈ రుణ భారం కారణం మీరే. గత 10 ఏళ్ల నుంచి రుణమాఫీ చేయకపోవడం వల్ల ఈరోజు రైతులు అప్పుల కుప్పలో మునిగిపోయి ఈరోజు మేము వచ్చిన 8 నెలలనే ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తున్నాం. దానికి మీకు అంత అశువ ఎందుకు? మీరు ఇప్పుడు ఇంకొక 2 నెలలు అయితే ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుంది. ఆల్రెడీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజుకి డెడ్లైన్, దీనికి ఒక డెడ్లైన్ అంటే ఏమి ఇవ్వలేదు కదా. 15వ తారీఖు లోపల డబ్బులన్నీ రిలీజ్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు. ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా డబ్బులన్నీ బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొందరు రైతుల ఖాతాలో డబ్బులు పోతలేవు. యాక్చువల్గా 8,837 కుటుంబాలు ఉన్నాయి ఆయన ఖాతాలో ఉన్నాడు. అసలు ನೀವು ఐటీ శాఖ మంత్రి, ఇన్ఫర్మేషన్ మీకు తెచ్చుకోవడానికి మీకు అవగాహన లేకపోతే మేము సమాచారం మీకు పంపిస్తాము. ఎందుకంటే 8,037 మంది కుటుంబాలు అంటే ఒక కుటుంబాల 4 వ్యక్తులు ఉంటారు, ఒక కుటుంబాలు 2 వ్యక్తులు ఉంటారు, 2 ఖాతాలు 3 ఖాతాలు 5 ఖాతాలు అట్లున్న కుటుంబాలని కుటుంబంగా నిర్ధారించారు. రేషన్ కార్డు ఒక కుటుంబంగా యూనిట్గా తీసుకొని దానికి 8,837 ఉమ్మడి కోసి మండలం 5 బ్యాంకులో కలిసి 8,830 కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో మొత్తం ఖాతాలు 20,239 ఖాతాలు ఉన్నాయి. ఆ ఖాతాలో ఇప్పటివరకు రుణమాఫీ అయింది 16,050 రుణమాఫీ ఇప్పటివరకు జరిగింది. ఇంకా 16,050 ఖాతాలకు రుణమాఫీ జరిగింది. మనకి ఇంకా 4,000 ఖాతాలకు ఎందుకు జరగలేదంటే దానికి 2 లక్షల పైన 2,50,000 కానీ 3 లక్షలు కానీ ఉంది. ఆల్రెడీ గౌరవ మాజీ ఐటీ శాఖ మంత్రి వారికి తెలియజేయడం ఏంటంటే మాకు గైడ్లైన్స్ ఉంది. 2 లక్షల పైన మీకు ఎంతైతే పైన అమౌంట్ 20,000 కానీ 50,000 కానీ ఆ రుణం మీరు కట్టిన ఎంబడే 2 లక్షలు మాఫీ చేయబడుతుందంటని మన గౌరవ ముఖ్యమంత్రి గారు వర్యులు మరియు వ్యవసాయ శాఖ మంత్రులు గారు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. మీరు కనీసం అవగాహన లేకుండా మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మీకు తప్పు సమాచారం సేకరించి మీకు ఇవ్వడం వల్ల మీరు తప్పుదోవలో అవుతున్నారు. ఎందుకంటే గత మనం 10 ఏళ్ళులా మీరు తప్పు తడకలు చేసి తెలంగాణ ఆగం పట్టించారు. ఇప్పుడు కూడా మీరు కోసిగిని ఆగం పట్టియాలి, అభివృద్ధి చెందున్న కోసిగిని ఆగం పట్టియాలంటని రైతులకు మభ్యపెట్టి ఏదో చేయాలంటే మీరు చూస్తున్నారు. అది ఎంతవరకు మీ నైతికత వదిలేస్తున్నాం. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్న కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నల్ల బిచ్చం అంటారు. ఇది ఒక కుటుంబం, దీంట్లో 3 ఉన్నారు వ్యక్తులు. వీళ్ళ 3 వ్యక్తులు కలిసి
1,89,523 రూపాయలు అయింది. అంటే 3 ఖాతాలు ఒక కుటుంబం. ఒకరికేమో 42,000 అయింది, ఒకరికేమో 43,000, ఒకరికి 1,03,000 అయింది. అంటే ఫేజ్ 3లో అయింది. ఫేజ్ 3లా ఆల్రెడీ 1,89,000 అయింది. ఇది ఒక రేషన్ కార్డు, ఒక కుటుంబం, దీని 3 ఖాతాలు. అట్లా మనం ఎగ్జాంపుల్ ఇంకొకరు కూడా ఉన్నాయి, ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ ఎట్లా చాలా ఉన్నాయి. వీళ్ళకు ఒక్క రేషన్ కార్డు 2 కుటుంబాలు, వీళ్ళకు 1,70,330 అయింది. అంటే ఒకరికేమో 60,000 అయింది, ఒకరికేమో 1,00,000 చిల్లర అయింది. 2 ఖాతాలు ఒక కుటుంబం. అట్లా ఒకరికి 4 ఖాతాలు ఒక కుటుంబంలా ఉన్నాయి. అట్లా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. తప్పు ధోరణి ఆయన తీసుకొని మరి ఒక ఐటీ శాఖని నిర్వహించినటువంటి వ్యక్తి, అమెరికా పోయినటువంటి వ్యక్తి ఈ విధంగా చెప్పడం అన్యాయము. అది పర్టికులర్గా కొడంగల్ మీద పడడం మరి ఎందుకో అఫ్సోస్ అనిపిస్తుంది. మరి కేటీఆర్ గారికి మరి మతి భ్రమించిందా, మరి చెల్లెళ్ళు మరి ఏదో ఢిల్లీలో పోయి ఏదో చేసేసి, మరి అందరికీ తెలిసిన విషయమే జైల్లో ఉన్నది. కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఈయనకి ఏదో తోచి హరీష్ రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఈయన తనకు తోచి తను మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి మీరు ప్రజలకు చెప్తా ఉన్నాను నేను, మీరు ఎవ్వరూ ఈ అసత్యపు మాటలు నమ్మకండి. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రతి క్లస్టర్కి కూడా ఏవోలని అరేంజ్ చేశారు. ఎక్కడైతే ఆధార్ కార్డు తప్పు, లేకపోతే రేషన్ కార్డు ఏదో తప్పు, ఆ పేరు తప్పు వల్ల కొంతమందికి రాలేకపోయినాయి. తర్వాత 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా అది క్లియర్గా మన దీంట్లోనే ఉంది, మనకి ఇచ్చిన గైడ్లైన్స్లోనే ఉంది అది. సో దాని ప్రకారంగా అది మీరు కట్టండి, మాఫ్ చేస్తా అని చెప్పారు సార్ ముఖ్యమంత్రి గారు, అప్పుడే చెప్పారు. సో కొంత వీలు కాలేదు, కట్టలేరు. అది కూడా మళ్ళీ డెసిషన్ తీసుకుంటా ఉన్నారు, కట్టరా అనేది కూడా. సో తప్పకుండా అందరికీ కూడా బెనిఫిషియర్స్ అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు ఆయన నిద్రపోరు. ప్రతి గ్యారంటీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన గ్యారంటీలు అన్నీ కూడా తీర్చేంత వరకు తప్పకుండా ఆయన దాదాపుగా నాకు తెలిసి 16 గంటలు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆఫీసర్లను కూడా నిద్రపోనిస్తలేడు. ప్రతి ఆఫీసర్ కూడా, చిన్న లెవెల్ ఆఫీసర్ కూడా తను పర్టికులర్గా ఫోన్లు చేసి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని కూడా మన కొడంగల్కి అయితే ప్రత్యేకంగా అధికారినే పెట్టిండు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మాయమాటలు ఎవరెవరో చెప్తే కేటీఆర్ ఏదో మోసపోకండి. మొన్న కూడా అదే విధంగా ఫార్మసిటీ ఏదో మనం డెవలప్ చేస్తామంటే ఆయన మాటలు విని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ధర్నా చేసిర్రు. సో ఎందుకు అంటే డెవలప్ కావద్దంట ఆయనలాగా ఆయన మోసం చేసి ఆ పార్క్ చేసి 50 లక్షలు అదేది మల్టీ లెవెల్ మార్కెట్ అని చెప్పేసి ఆడకొట్టున్నారా? ఈ విధంగా దినాలనా ఆ రోడ్ల మీద ఏదో కుండీలు పెట్టేసి ఒక 50 లక్షలు ఈ విధంగా ఆయనకు మరి తింటే బాగుంటుందేమో మరి. సో ఇవన్నీ తప్పుడు ప్రచారాలను బానండి కేటీఆర్ గారు, మీరు ఏదో చేద్దామనుకుంటున్నారు కానీ అది సాధ్యం కాని పని. నేను మా ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, ఎవ్వరు మాటలు వినకండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా గంటాపదంగా చెప్తున్నాను నేను, రుణమాఫీ జరుగుతుంది. మేమందరం కూడా అండగా ఉంటాము. ఏవైనా తప్పులుంటే బ్యాంకులతోటి ఏవోళ్ళతోటి మాట్లాడి ప్రతి ఒక్కరికి మాఫీ అయ్యే వరకు మేము కూడా తోడుంటాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా మరి ఇందిరమ్మ ఇల్లు కానీ, అలాగే మహిళలకు ఉచిత బస్సు కానీ, సిలిండర్ ఉచితంగా ఇవ్వడం కానీ, మరి ప్రతి ఒక్క పేద ఇంటికి కరెంటు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కానీ, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో మరి రాహుల్ గాంధీ గారి సమక్షం లోపల రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల లోపలనే 30,000 ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఇచ్చి, నిరుద్యోగులపైన ఉన్నటువంటి ప్రేమ కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రేమ ఉందో 30,000 ఉద్యోగాల ద్వారా నిర్మించడం జరిగింది. అలాగే మరి ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అటువంటిది కల్పించింది. అలాగే ప్రతి ఇంటికి నిరుపేదలు మరి సిలిండర్ నింపుకోవడానికి డబ్బులు లేక కట్టెలు పోయి పెట్టుకొని వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసుకునేటువంటి సమయం లోపల ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. మరి అలాగే గెలిచిన తర్వాత కూడా ఆగస్టు 15 లోపల ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా విడతల వారీగా 1,00,000 రూపాయలు, మరి 1,50,000, మరి 2 లక్షల రూపాయల విధంగా
అమలు చేసుకుంటూ వస్తున్న తరుణం లోపల మరి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీ రామారావు గారు మరి అనాలోచితంగా ఏది కూడా అధికారికంగా లేకుండా అనాలోచితంగా ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మి మరి రైతు రుణమాఫీ పైన ప్రెస్ మీట్ పెట్టి నిన్న చెప్పడం జరిగింది. అది ముఖ్యంగా కోడంగల్ నియోజకవర్గంలో కోసిగి మండలం లోపల 8,000 ఖాతాలు ఉన్నాయి. మరి అటువంటి ఖాతాలకు కూడా 40% జరిగింది. ఏ విధమైనటువంటి రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ కల్వకుంట్ల తారక రామారావు మరి నిన్న చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, కోసిగి మండలం లోపల ఉన్నటువంటి 20,265 ఖాతాలు ఉన్నాయి. దాని లోపల 16,000 పైచీలకు వాళ్ళకు రుణమాఫీ అవడం జరిగింది. మిగతా 4,000 ఖాతాలు ఉన్నవి. అవి టెక్నికల్గా ఇష్యూ ప్రాబ్లం ఉంది. ఏదంటే ఆధార్ కార్డు మిస్ కావడం ముందు, లేకుంటే ఒక ఆధార్ కార్డు ఒక పేరుండి ఖాతాలో ఒక పేరుండో, ఈ విధంగా కొన్ని పొరపాట్ల వల్ల మిస్గైడ్ అయ్యి వాళ్ళకు ఖాతాల లోపల అమౌంట్ జమ కాలేదు. దానికి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల వెంటనే వాళ్ళకు కూడా వచ్చే విధంగా ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ మరి మొత్తం జిరాక్స్ తీసుకొని వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. అయినా మరి మీరు ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, మరి ఎవరు చెప్తే మీరు ఈ ప్రెస్ మీట్ చెప్పారో, మీ చెప్పుడు మాటలు వినే ప్రతిపక్షంలో కూర్చున్నారు ఈరోజు. మరీ కోడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు, గ్రంథాలయ చైర్మన్ గారు మాటలు విని ప్రెస్ మీట్ పెట్టిండ్రు. నేను అనుకుంటున్నా వచ్చేసారి కూడా మీరు ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ప్రతిసారి చెప్పుడు మాటలు వినే ఏదో అనధికారికంగా ప్రెస్ మీట్ పెట్టడం, ఒక ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ మీద ఒక కోసి మండలం మీద మాట్లాడడం ఎంత మీకు అవగాహన లేదో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత రైతుకు మాట ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ పథకం కానీ, ఎలక్షన్ కాకముందు వరంగల్ డిక్లరేషన్లో ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటామని ఆ రోజు డిక్లరేషన్ చేసి ఇచ్చిన మాట కట్టుబడి మడమ తిప్పని నాయకుడు రేవంత్ రెడ్డి ఉండి అంచెలంచెలుగా 1,50,000, 2 లక్షలు ప్రక్రియ ప్రతి రైతుకు, ప్రతి ఇంటికి ఎవరైతే వ్యవసాయం చేసుకుంటూ ఈ బ్యాంకులలో అప్పు తీసుకున్నారో ప్రతి ఒక్క కుటుంబాలకి ఆ కుటుంబంలో ఉన్న ఖాతాలు ఎన్ని ఉన్నా అట్టి ఖాతాలు కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఆ రుణమాఫీ చేసే ప్రక్రియలో కొనసాగుతున్న తరుణంలో ఈ కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ రైతులను కొంపముంచడానికి చూస్తున్నాడో లేకపోతే వాళ్ళకి సాయం చేయాల్సిన తెలియదు. కానీ గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో మీరు ఉండి, మీ ప్రభుత్వం ఏర్పాటు ఉండి రైతులకు రుణమాఫీ చేస్తామని దాన్ని మిర్చి కట్టక రైతులను అధోగతి పాలు చేసి ఆ రైతులను బ్యాంకులో డిఫాల్టర్ చేసిన ఘనత కూడా మీ ప్రభుత్వానికి ఉంది, మీకు మీ నాన్నగారికి ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే దాన్ని ఓర్వలేక, మీ దగ్గర సరైన సమాచారం లేక ఎవరో ఇచ్చిన సమాచారం తీసుకొని దాన్ని ఈరోజు ప్రెస్ మీట్ టీవీ ముఖంగా వచ్చి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇది తప్పు. సరైన సమాచారం తీసుకొని మాట్లాడు. ఈ తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న ఈ కొడంగల్ నియోజకవర్గం నువ్వు చూసి ఓరలేకపోతున్నావు. రైతులకే కాక ఇక్కడున్న యువతకు కానీ ప్రతి రైతుకు జియో 69 మీకంటే ముందు వచ్చిన జియో 69 నువ్వు నీ వల్ల అమలు చేయక కాకపోతే, ఇంప్లిమెంటేషన్ నువ్వు చేయలేకపోతే, నీ ప్రభుత్వం చేయలేని ఎడల ఆ రోజు 2014 కంటే ముందు తెచ్చిన జియో నెంబరు గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ దగ్గర కొట్లాడి తెచ్చిన జియోని ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రైతుల కోసము రైతు పక్షపాతిగా ఉండి ఆ జియో 69 ఇంప్లిమెంట్ చేసి ఈరోజు టెండర్ పాల్గొన్నది.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.